ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు. ఆయన 1681 నుండి 1689 వరకు మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతిగా పరిపాలించాడు. సంభాజీ మహారాజ్ గొప్ప యోధుడు మరియు పరిపాలనా దక్షుడు. ఆయన తన తండ్రి ప్రారంభించిన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మొఘల్ సామ్రాజ్యంతో ఆయన చేసిన పోరాటాలు మరాఠా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సంభాజీ మహారాజ్ 1657 మే 14న పురందర్ కోటలో జన్మించాడు. ఆయన తల్లి పేరు సాయిబాయి. సంభాజీ చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయాడు. ఆయనను ఆయన నాయనమ్మ జిజియాబాయి పెంచింది. సంభాజీ మహారాజ్ చాలా తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు. ఆయన అనేక భాషలలో శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. శ్రీ సంభాజీ కేవలం పండితుడేగాదు, గొప్ప కవి మరియు గ్రంథకర్త కూడా. శ్రీ సంభాజీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో 8 ఏండ్ల వయసులోనే రాజా జయసింగ్ నాయకత్వం క్రింద 5000 గుర్రపు దళానికి మన్సబుదారుగా, బీరార్ జాగీర్దారుగా ఉండవలసి వచ్చింది. అంత చిన్న వయస్సులోనే అంత పెద్ద బాధ్యతలను మోయవలసి రావడం ఒక్క సంభాజీకే చెల్లింది. 10 ఏండ్ల వయసులో తన తండ్రితో పాటు ఆగ్రాలో ఔరంగజేబు బందీగా ఉండి నది దాటి తప్పించుకునడం, ఆ తర్వాత తన తండ్రి కొంత ముందు జాగ్రత్తకై తనను ఒంటరిగా మధుర నగరంలో ఒక బ్రాహ్మణ గృహంలో అతిథిగా కొంతకాలం పాటు ఉంచడం జరిగింది. సంభాజీ మహారాజ్ 1680 జూలై 20న మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతి అయ్యాడు. ఆయన తన తండ్రి విధానాలను కొనసాగించాడు మరియు మరాఠా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. ఆయన మొఘల్ సామ్రాజ్యంతో అనేక యుద్ధాలు చేశాడు మరియు వారిని ఓడించాడు. సంభాజీ అతని సలహాదారు కవికలష్లను ఔరంగజేబు సేనాని ముకర్రబ్ ఖాన్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లు, పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితే సంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు వెఘల్ చక్రవర్తి. తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు సంభాజీ. దాంతో వారిని 40 రోజులపాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లు పీకారు. బతికుండగానే చర్మం వలిచారు. ఏం చేసినా మతం మారనని, ఒక్క కోటను స్వాధీనం చేయనని ధైర్యంగా చెప్పాడు. చివరకు సంభాజీ మహారాజ్ మార్చి 11, 1689న అసువులు బాశాడు. ఆయన మరణం మరాఠా సామ్రాజ్యానికి తీరని నష్టం కలిగించింది. అయినప్పటికీ ఆయన చేసిన పోరాటాలు మరాఠా ప్రజలకు స్ఫూర్తినిచ్చాయి. తండ్రికి ఛత్రపతి బిరుదం ఉన్నట్టే సంభాజీని ధర్మవీర్గా గౌరవిస్తారు. సంభాజీ మహారాజ్ మరాఠా చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన గొప్ప యోధుడు, పరిపాలనా దక్షుడు మరియు దేశభక్తుడు. ఆయన చేసిన సేవలకుగాను ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అందుకే ఈయన గౌరవార్థం 2023లో చారిత్రక నగరమైన ఔరంగాబాద్కు సంభాజీ నగర్గా పేరు మార్చారు.